కోడళ్ళు కడవల్లో వెన్న దాచుకునేవారు. కృష్ణుడు ఎక్కడొస్తాడో అని. కృష్ణుడు ఏం చేశాడంటే రానే వచ్చాడు, ఓ రాత్రి వచ్చాడు, శుభ్రంగా వెన్నంతా తినేశాడు. వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు పొద్దున్న లేచి కడవ దగ్గరికి వెళ్ళింది. కడవలన్నీ ఖాళీ. కోడల్ని లేపడానికి వచ్చింది. మూతి మీద వెన్న ఉంది. ఆశిముచ్చా రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేశావా అని ఆ కోడల్ని పట్టు కొట్టింది. పిల్లలకి పాలు లేకుండా చేసేశాడమ్మా. సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చాడో దూడలన్నీ వదిలేశాడు. ఆవుల దగ్గర పాలన్నీ తాగేశాయి. మా పిల్లలు ఏడుస్తున్నారని కొంతమంది గోపకాంతలు వచ్చి చెప్పారు. కృష్ణుడు ఇంటికి వెళ్ళాడు. ఆ అత్త కోడలు ఉట్టి దొరికితే తాగేస్తాడని చెప్పి ఉట్టి కింద ఉంటే ప్రమాదం అని చెప్పి పైన కట్టేశారు. తీసుకెళ్లేదో చిక్కంలో పెట్టి పైన కట్టారు. రానే వచ్చాడు, చూశాడు. ఓహో, ఈ అత్తా కోడలు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు. పీటలు రోళ్లు అన్ని తీసుకొచ్చాడు, అక్కడ వేసాడు, వాటి మీద ఎక్కాడు. ఇలా చెయ్యి పెడదామని చూశాడు, అందలేదు. పీటలు రోళ్లు వేసుకున్న అందనంత పైకి పెట్టేశారా, వీళ్ళ పని చెప్పాలనుకున్నాడు. ఓ రాయి ఒకటి తీసి కిందకి అన్నం పెట్టాడు. చక్కగా పైనుంచి కారిపోతోంది. హాయిగా అందరూ చేరలు పట్టి తాగారు, వెళ్ళిపోయాడు. ఒక చోట ఒక అత్తా కోడలు అంతకన్నా చాలా తెలివైన వాళ్ళు. ఇలా వచ్చి ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే కుండ చుట్టూ గంటలు కట్టారు. వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి, అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు, పీట వేసుకున్నాడు, రోడ్లు వేసుకున్నాడు, పిల్లల్ని ఎక్కించాడు, ఆ వీపులు ఎక్కాడు, దగ్గరికి వెళ్ళాడు. ఎలా ముట్టుకోవడం, ముట్టుకుంటే గంటలు మోగుతాయి. ఓ గంటలలారా మీరు మ్రోగకూడదు అన్నాడు. అవి విన్నాయి. చక్కగా వెన్న తీశాడు, పిల్లలందరికీ పెట్టాడు. ముందు వాళ్ళకి పెడితే కాంత అంత ఎండవు. అందరికీ అందింది. ఇప్పుడు ఆఖరణ తను తీసుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు. గంటల కనకన మోగి. అరే మిమ్మల్ని మోగద్దన్నాను కదా, ఎందుకు మోగారన్నాయి. ఏం చెప్పమంటావు పరమేశ్వర, వాళ్ళకి పెడితే ఊరుకున్నా, నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం అలవాటు గంట మోగడం, అందుకని మోగేశాను. వచ్చిన పిల్లలకి అతిథులకి అన్నం పెట్టకుండా ఏమిటో బొమ్మలను అన్నీ పెట్టి నైవేద్యాలు అంటూ కూర్చుంటామేమిటి, నేనే పెద్ద పరమేశ్వరుండని చెప్పి ఆవిడ కళ్ళు మూసుకు ధ్యానం చేస్తుంటే చక్కగా చక్కెర పొంగలి అవి తినేసి మిగిలింది ఆ బొమ్మలకి రాసేసి వెళ్ళిపోయాడు. నాకన్నా వెళ్ళిపోయాడు, నీ తిన్నానులే చాలన్నాడు. ఎంతమంది ఎన్ని చాడీలు చెప్పారో. ఇన్ని చెప్తే ఆ యశోదంది, ఎందుకమ్మా అన్ని మాటలంటారు, మా పిల్లాడు ఎప్పుడు గుమ్మం దాటి వెళ్ళనివాడు అంటుంది. ఏదో ఒక గోపకాంత చాలా కాలం అయిపోయింది, ఎవరింట్లోనూ చిక్కపట్టలేదు ఈ కృష్ణుడు, వస్తున్నాడు వెన్నెత్తుకుపోతున్నాడు, ఎలా అయినా పట్టుకోవాలి. యశోద మా అబ్బాయి అలాంటి తప్పులు చేయడం మాని కదా అంటోంది.